నెక్స్ట్ ప్రోమోలో వేదవతి వాళ్ళందరూ కారులో పల్లెటూరుకు వెళ్తూ ఉండగా అందులో అవని దారికి అడ్డంగా వచ్చి కారును అడ్డగిస్తుంది. వేదవతితో పాటు అందరూ కారు దగ్గర రాగానే నకిలీ విగ్రహం నకిలీ ముక్కు పుడకతో బయలుదేరారు అని తెలిసింది అని అవని అడుగుతూ ఉండగా వేదవతితో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఈ అవని పల్లెటూరు వాళ్ళని మోసం చేద్దామని అనుకుంటున్నావా అని నిలదీస్తూ ఉంటుంది. అందులో ప్రసాదరావు కలవ చేసుకుని పరిణామాలు ఎలా ఉంటే అలా ఉంటాయి, తప్పుకోమ్మా అని రిక్వెస్ట్ గా అడుగుతూ ఉంటాడు. దాంతో అవని తప్పుకోవని ఇక వేదవతి ఫ్యామిలీ మొత్తం మళ్ళీ కారులో పల్లెటూరుకి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక దాంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అమ్మవారు. ఆ కళ్ళలోంచి అగ్నిగోళం లాంటిది భగభగ మండే మంటలు వచ్చి వేదవతి వాళ్ళు వెళ్లే రూట్ లో దారికి అడ్డంగా మంటలు రేగుతూ ఉంటాయి. ఇక వేదవతి ఫ్యామిలీ మొత్తం కూడా ఆ అగ్ని మంటలు చూసి కార్లు దిగుతూ ఉంటారు. మరి ఈ విధంగా అయినా వేదవతి ఫ్యామిలీ పల్లెటూరు వెళ్లకుండా ఆగిపోతారా, లేక అయినా కూడా ఇంకా ముందుకు వెళ్లి అమ్మవారి కోపానికి గురవుతారా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.